ఇంపార్టెన్స్ ఇవ్వని వ్యక్తులు ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ధర్మం అంటే నమ్మి ఉన్న వ్యక్తులు ఉంటే మంచి చేసే ఆస్కారం ఉంటుంది. ఈ ధర్మం అంటే నమ్మని వ్యక్తులు ఉండి, ఈ వీవీఐపీ కల్చర్ ఇచ్చి అంటే ఎవరన్నా ఇప్పుడు పెద్ద పొలిటికల్ లీడర్ ఉన్నారనుకోండి, వాళ్ళకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తారు. అంటే సామాన్య భక్తులకు దర్శనానికి ఒక సెకను మాత్రమే దొరుకుతుంది. ఒక పాయింట్. రెండోది ఏంటి అంటే కనీసం వాళ్ళు తినే ప్రసాదం గూడా నైవేద్యం పెట్టి ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. దీని మీద ఏమంటారు? అంటే టోటల్ ప్రక్షాళన జరగాలంటారా? అది ఏ పార్టీ గాని, అది బీజేపీ గాని, టీడీపీ గాని, వైఎస్ఆర్‌సీపీ కానీ కొన్ని వేల కోట్లకు వేల కోట్లు ఆదాయంగా వస్తున్నటువంటి తిరుమల తిరుపతి ధర్మానికి ప్రతీకగా ఉండి ధర్మాన్ని నిలబెట్టాలి గదా! అంటాను నేను. మీరేమంటారు దీని మీద? ఈ మొత్తం ప్రక్షాళన జరగాలంటారా వ్యవస్థ మీద? పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతుందో దాని మీద మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సినటువంటి చర్చ జరగలేదు దురదృష్టవశాత్తు. కానీ ఒక అద్భుతమైనటువంటి ప్రకటన. మనందరం కూడా పార్టీలకు అతీతంగా